బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీఓ కార్యాలయానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధు యాష్కి గౌడ్ తదితరులు ఈసీకి కంప్లైంట్ చేశారు. ధరణి పోర్టల్లో అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు తమ బినామీల పేర్ల మీదకు బదలాయింపు చేస్తోందని, అలాగే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తోందని, అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇక రైతు బంధు కోసం సమకూర్చిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. అలాగే డిసెంబర్ 4వ తేదీన కేబినెట్ మీటింగ్ పై కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీఓ కార్యాలయానికి వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధు యాష్కి గౌడ్ తదితరులు ఈసీకి కంప్లైంట్ చేశారు. ధరణి పోర్టల్లో అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు తమ బినామీల పేర్ల మీదకు బదలాయింపు చేస్తోందని, అలాగే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తోందని, అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు కోసం సమకూర్చిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తోందని ఫిర్యాదు చేశారు. అలాగే డిసెంబర్ 4వ తేదీన కేబినెట్ మీటింగ్ పై కూడా ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. పక్షాన మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారికి 4 అంశాలపై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, లిఖితపూర్వక ఆదేశాల మేరకు ఆపిన రైతు బంధు పథకం కింద 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకి, వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ కాంట్రాక్టర్స్ కి డిస్పర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరి అయిన ప్రొసీజర్ ఫాలో కావడం లేదు. దీంట్లో సరి అయిన ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పి చీఫ్ సెక్రటరీని ఆదేశించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము. రెండోది, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ధరణి పోర్టల్ పై ల్యాండ్ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ గత 2-3 రోజులుగా మారుస్తున్నారని చెప్పి మాకున్న సమాచారము. అసైన్ ల్యాండ్స్ యొక్క ల్యాండ్ రికార్డ్స్ మార్చొద్దు. ఈ 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు 6,000 కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడంలో, అదేవిధంగా సిటీ చుట్టుపక్కల